లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1996 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఉపేంద్రబాబు, డిఎస్పి, మహిళా పోలీస్ స్టేషన్, కర్నూలు. ఫ్యాక్షన్ జిల్లాలో పుట్టిన ఆయన ఫ్యాక్షన్ ఉన్న ఏరియాలో ఎక్కువగా పనిచేశారు. ఆయన ఫ్యాక్షన్ పుట్టడానికి కారకులు ఎవరు, అది తరతరాలుగా ఎందుకు వచ్చింది, తర్వాత ఎందుకు అంతమైంది అన్న దీని మీద బాగా రీసెర్చ్ చేశారు. ప్రస్తుతం మహిళా పోలీసులు ఉన్న ఆయన ఒకప్పుడు పోలీసింగ్కి ప్రస్తుత పోలీసింగ్కి ఉన్న తేడా ఏంటి, ప్రజలకి పోలీసుల మీద నమ్మకం పెరిగిందా తగ్గిందా అనే విషయం సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఉపేంద్రబాబు గారు, మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీస్ అంటే ఒక భయం, ఒక గౌరవం ఉండేది. పోలీసు బైక్ మీద కనపడగానే వస్తున్నారంటేనే కొంచెం ఒక ఎస్ఐని చూడగానే మొత్తం సహాయం అయిపోయింది. కానీ ఇప్పుడు ఎస్ఐతో పాటు ఒక 20 మంది కానిస్టేబుల్ వచ్చిన పరిస్థితి కంట్రోల్ రావట్లేదు. అంటే ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది అనుకోవాలా, లేదా ప్రజలకి పోలీసుల మీద నమ్మకం పోయింది అనుకోవాలా, లేదా ఎక్కువగా భయపడడం తగ్గిపోయింది అనుకోవాలా? దీనికి కారణం జనరేషన్ మార్పు అనుకోవాలా, లేదా పోలీసింగ్లో వచ్చిన మార్పులు వచ్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, ఉపేంద్రబాబు గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిసా? చాయిస్ ఇది. మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాను. మా ఫాదర్ హై స్కూల్ టీచరు, రిటైర్డ్ అయిన. పక్క ఈ ఊరు ఇప్పటికి కూడా ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు. ఒక మారుమూల కుగ్రామం మాల్యవంతం చెర్లోపల్లి, బత్తలపల్లి మండలం, అనంతపురం జిల్లా. ఇప్పటికి కూడా 120 హౌసెస్ ఉంటాయి అంతేను. సో నేను కష్టపడి ఎస్ఐ జాబ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఆ ఊర్లో ఒక 81 ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక నేరం చేసినాడు, ఎక్కడో నేరం చేసినారని చెప్పి ఒక కానిస్టేబుల్ ఇస్తే ఊరంతా పరారైనారు. ఊరంతా మొత్తం అంతా 3 days అట్లా. సో పోలీస్ యూనిఫామ్ మీద అప్పుడు కొద్దిగా, అంటే నేను 6th క్లాస్ ఏం చదువుకున్నా ఆ టైంలో. సో ఒక పోలీస్ అంటే ఇట్లుంటుందా అని చెప్పి రొంత, అంటే పబ్లిక్ అంతా ఒక అంటే ఐడెంటిఫికేషన్ దాంట్లో జాయిన్ అయినాడు. నేను స్వతహాగా కష్టపడి పైకి వచ్చాను. వితౌట్ కోచింగ్, వితౌట్ రికమెండేషన్, వితౌట్ మనీతో నేను ఉద్యోగం సంపాదించాను. బై బర్త్ నుంచి నాకు ఉద్యోగం ఇచ్చేంత వరకు 10,000 రూపీస్ ఖర్చు కాలేదు. మేము జాయిన్ అయినా ఇప్పుడు ఆదోనిలో నేను ప్రొఫెషనల్ ట్రైనింగ్ అయినా ఆదోని ఎస్పీ పోలీస్ స్టేషన్లో. తర్వాత నేను ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చినారు. అప్పటికి నేను ఉన్నప్పటికీ ఫ్యాక్షన్ నడుస్తూ ఉంది. హెవీ కాకుండా కూడా బాగానే ఉంది ఫ్యాక్షన్ అప్పటికి. అప్పటి పబ్లిక్లో నీతి భావం ఉంది, భయం ఉంది, పాపభీతి కూడా ఉండేది, కొద్దిగా గౌరవం కూడా ఉండేది పోలీస్ అంటే. ఇప్పటికీ చాలా అవేర్నెస్ ఎక్కువ వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా హక్కులు, మాకు హక్కులు అని అడుగుతాడు, బాధ్యత అనేది లేదు. అప్పుడు బాధ్యత కూడా ఉండేది, హక్కులు అనేది అడిగేవాళ్ళు తక్కువ అప్పటి పరిస్థితులు బట్టి. పోలీస్ అంటే భయం ఉండేది. ఇప్పుడు కాలానుగుణంగా, చట్టాలకు అనుగుణంగా అనేకమైన మార్పులు వచ్చినాయి. పోలీస్ అంటే ఏం చేసుకుంటారులే అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉందన్నమాట. సరే చట్టం ఉంది, మాకు లాయర్లు ఉన్నారు, చూసుకుంటాం, కోర్టులో చూసుకుంటామని చెప్పి ఈ భావన పబ్లిక్లో చదువుకునే వాళ్ళు ఉంది, చదువు లేని వాళ్ళు కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు హక్కులు అడుగుతున్నారు కానీ బాధ్యత లేదు. బాధ్యత అనేది దాదాపు రెస్పాన్సిబిలిటీ లేదు. 90% హక్కులు అడుగుతాడు, 10% కూడా బాధ్యత అనేది లేదు. అప్పుడు హక్కులతో పాటు బాధ్యత ఉండేది. అరే మనకు ఆ ఏరియా చూసి వచ్చారు కదా, అంటే హక్కులు బాధ్యతలు ఉన్న ప్రజలు చూశారు మీరు. హక్కులు ఓకే. ఆ ప్రజలు ఉన్న ఆలగడ్డలో మీకు వెళ్ళినప్పుడు మీకు వచ్చిన ఛాలెంజ్, ఎందుకంటే ఆలగడ్డ అనగానే బాంబుల గడ్డ. ఆ బాంబుల గడ్డలో మీరు ఎప్పుడైనా బాంబుల సౌండ్ విన్నారా? బాంబుల సౌండ్ విన్నాను. బాంబులు కూడా దాదాపు 130 అబోవ్ సీజ్ చేసినాను నేనే అక్కడ. ఆ పరిస్థితులు ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా ఎక్కడ కూడా బాంబులు విన్నారు మీరు అప్పుడు ఆలగడ్డలో? ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ 97, 98లో. సంఘటన చెప్పండి ఒకసారి. అక్కడ బాంబులు అనేది మామూలుగా ఉంటాయి. ఏదైనా గొడవల్లో కానీ బాంబులు వేసుకోవడం కానీ, ఏదైనా మర్డర్ చేసినా కూడా బాంబింగ్ కూడా ఉంటుంది. దానికి పగలు రాత్రి ఏ సంబంధం లేదు. ఆ సంబంధం అంటే సందర్భాన్ని బట్టి అదంతే, గ్రూప్ రాజకీయాలు ఉంటాయి ఇదంతాను. అప్పుడు చదువు తక్కువ, ప్లస్ రాజకీయాలను బట్టి పోకోకుంటే మళ్ళీ మమ్మల్ని ఏమైనా ఇచ్చేస్తారని చెప్పి ఆ టైంలో పబ్లిక్ వాళ్ళ అది రాజకీయాలు మెయింటైన్ చేసేవాళ్ళు అట్లా. ఓకే. అంటే మీరు విన్నానంటున్నారు కాబట్టి ఒక సంగతి చెప్పండి.
వినే సంఘటన, చూసిన సంఘటన? నేను ఆలగడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. మధ్యాహ్నం వాడు వచ్చినాడు, ఆయనకి థ్రెట్ ఉందని తెలుసు. నువ్వు జాగ్రత్తగా ఉండు నాయనా, నీ మీద థ్రెట్ ఉందని చెప్పిన. జస్ట్ విత్ ఇన్ 10 minutesలోనే వాడిని బాంబు వేసి అటాక్ చేసి ఇంటికాడ చంపేసినారు. అయ్యో, అట్లా జరుగుతాడు. చూసినాం అది. జస్ట్ మాట్లాడిపోయినాడు, హెచ్చరించినాము నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. 10 minutes కదా సార్ మీతో మాట్లాడిపోయినా చంపేసినాడు సార్ అని చెప్పి పక్కన. మళ్ళీ పోయి చూస్తే ఎట్లా అంటే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బాంబులు వేసుకున్నారా? లే, అంటే నా దగ్గర కాదు, బయట అవి కూడా ఎక్కడ మన దగ్గరే ఉండదు, బట్ కొద్ది దూరంగా జరుగుతుంటాయి అట్లా. మళ్ళీ కేసులు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ కేసులు పెడతా ఉంటాము. అప్పుడు పోలీసింగ్ అనేది కౌన్సిలింగ్ అంటే వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పలేము, ఆ కౌన్సిలింగ్ వేరు. సరే అయినా కూడా అవి అంటే దీపావళి నాడు కాదు, రెగ్యులర్గా రోజు వినపడుతుంటాయి బాంబులు? రోజు అనే కాదు, సందర్భం బట్టి అది ఏదన్నా రోజు అని కాదు. అది అంటే దీపావళి నాడే కాదు, మిగతా సమయంలో సందర్భంలో కానీ దీనికో అదేం కాదు. అట్లా ఆ సందర్భంగా బట్టి ఏదన్నా రాజకీయ కూడా అది ఇన్సిడెంట్లు అయితే జరుగుతుంటాయి. ఎవరండి ఇప్పుడు ఎక్కువగా మీకు ట్రబుల్ వాంగర్? అప్పుడు ట్రబుల్ వాంగర్ అన్నీ మర్చిపోయినామంతా. వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఆవిడ పోలీస్ ఆఫీసర్లు చాలా గట్టిగా ఉండేవారు, మాకు పై అధికారులు కూడా. ఎవరు ఎక్కువ మీరు ఆఫీసర్ ఎవరు అప్పుడు మీకు గట్టిగా? సురేంద్రబాబు అని ఐపీఎస్ ఆఫీసరు, సంతోష్ మేరా ఐపీఎస్ ఆఫీసరు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఏదైనా కానీ. సురేంద్రబాబు గారు మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఐపీఎస్ జిల్లా కర్నూలు, ఉమ్మడి జిల్లా కర్నూలు ఎస్పీగా ఉన్నాను. 97లో దాదాపు సార్ వచ్చి 40-45 days ఉండేది. బట్ 40-45 days బిఫోర్ దట్ అక్కడ ఆ సార్ ఆళ్ళగడ్డ ఏఎస్పీగా పనిచేసినాడు అక్కడ. సార్కి ఆళ్ళగడ్డ అంటే బాగా కాన్సన్ట్రేషన్. సో మాకు పక్కా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు బాగా. అదే ఆ టైంలో ఏఎస్పీగా ఉన్నప్పుడు ఏఎస్పీ చేసినాడు. నేను సార్ దగ్గర సార్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎస్పీకి పనిచేసినాడు. సో సార్కి ఇంట్రెస్ట్ అన్నమాట ఆళ్ళగడ్డ. ఆలగడ్డలో ఆయన ఏ ఇష్యూ అయినా 2 పార్టీల వరకు లోపల వేసేవారట కదా? రేపు పక్క అంతే సార్. ఏదన్నా కానీ దాంట్లో లాండ్ ఆర్డర్ కల్లో ఎటువంటి ప్రసక్తి రాజీ అనేది ఉండదు దాంట్లో. ఎంతకాలం పనిచేస్తారు సార్ దగ్గర అయితే 45 days. సార్ ఉండే జిల్లాలో 45 days. సార్ తర్వాత నెక్స్ట్ సంతోష్ మేఘర్ అనే సార్ వచ్చారు. అట్లా 1.5 years పని చేసాం సార్ దగ్గర. అచ్చా, అట్లా. ఓకే, ఆ టైంలో మీరు బాంబులు సీజ్ చేస్తున్నారు ఎన్ని, ఎవరి దగ్గర? దాదాపు 130 దాకా సీజ్ చేసింట. బాగా పవర్ఫుల్ బాంబ్సే, మామూలుగా ఏదో బాగా అవి. అప్పుడు ఆ కాలంలో ఆ టైంలోనే బాంబులు కడుతూ కొంతమంది చేతులు కూడా చేయిపోయినాయి. ఆ మనుషులు కూడా బాంబులు అప్పుడు ఆ రౌడీ షీట్ ఎట్లా ఉండగా బాంబు మేకర్ షీట్స్ కూడా అప్పుడు మెయింటైన్ చేస్తా అంటే చేతులు పోయి కాళ్ళు పోయి వాళ్ళు కూడా వస్తా అంటే. ఎంతమంది ఉండేవారు అప్పట్లో? అప్పుడు నాకు ఐడియా లేదు కానీ ఆ బాంబు మేకర్స్ ఇవన్నీ వాళ్ళతో వచ్చి కాళ్ళు పోయి వచ్చినారు. అవి ఇతను బాంబు మేకర్ సార్, ఇతను ఇట్లా ఇదైందని చెప్పి. ఆ ఏరియాలో ఎట్లుంటుందంటే మేము చూడలే కానీ ఆ కోయిలకుంట్ల ఏరియాలో బిఫోర్ దట్ మేము జాయినింగ్ కాకపోతే కొంత ఒక వాళ్ళ తండ్రిని చంపినాడు అని చెప్పి వాళ్ళ కొడుకు ఎవరో బాంబు విసిరితే ఎక్కడ తప్పుతుందని చెప్పి చేయి తీసుకుని మగని కొట్టాడని చెప్పి మగని కొట్టాడు. ఆయన చనిపోయి ఇతను కూడా చేయి పోయిందని చెప్తారు. మరి అట్లా ఆ టైం ఉండేది, ఆ సిచ్యువేషన్ అట్లది. ఆలగడ్డ నుంచి ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ఆలగడ్డ నుంచి మళ్ళీ నేను బీఆర్కి వచ్చినాను. అప్పుడు ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యేదంటే మళ్ళీ నేను ఉలిందకొండ నుంచి మళ్ళీ ప్యాపిలి పోయినాను. ప్యాపిలి నుంచి ఒలగొంద నుంచి మళ్ళా నంద్యాల ట్రాఫిక్ చేసినాను. నంద్యాల ట్రాఫిక్ నుంచి దొన్నిపాడు ఎస్ఐకి పని చేసినాను. అక్కడి నుంచి మళ్ళీ సిఐ ప్రమోషన్ తీసుకున్నాను. ఓకే, ఎస్ఐ వరకు దొన్నిపాడు. ప్యాపిల్లో ఫ్యాక్షన్ మర్డర్స్ ఉండేవి. అక్కడ ఫ్యాక్షన్ మర్డర్ తీసుకొచ్చి రైల్వే ట్రాక్ మీద పడేసేవారు అంట, నిజమేనా? అప్పుడు నేను చాలా తక్కువ కాలం పనిచేసినాను. తక్కువ కాలం కూడా నా ఉద్యోగానికి సంబంధించి చాలా సాటిస్ఫాక్షన్ జాబ్ చేసిన. అప్పుడు 3 months పనిచేసిన. ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్లకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు నేను ఆ కాలంలో పనిచేసినాను. చాలా సంతోషపడినా. అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ పూర్తి స్థాయిలో ఉంది. ఏ విధంగా అంటే పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకోకుండా సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా చేసినది. మామూలుగా పంచాయతీ ఎలక్షన్ అంటే చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇన్సిడెంట్స్ ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా 2001 సంవత్సరం అప్రాక్సిమేట్లీ జూలై, ఆగస్ట్ నెలలో 2 ఎలక్షన్లు జరిగినాయి. ఎటువంటి ప్యాప్లి పోలీస్ స్టేషన్ సంబంధించే వరకు ఎటువంటి ఇన్సిడెంట్లు అవి నేను చేయలేదు. మీరు దోనపాడు వరకు వచ్చారు కదా ఇక్కడ ఆలగడ్డ నుండి. ఆ ఎస్ఐ పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన పోలీస్ స్టేషన్, మీకు బిగ్ బెంచ్ మార్క్ ఉన్న కేస్ స్టడీస్ ఉన్నాయా?
కేస్ స్టడీస్ అంటే నేను క్రైమ్ వర్క్ ఏమి నేను పెద్ద చేయలే, కానీ ఇవి ఈ లాండ్ ఆర్డర్ సంబంధించి దొన్నిపాడు కూడా ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్ అవన్నీ ఫ్యాక్షన్ చేసే పంచాయతీ ఎలక్షన్ జడ్పీటీషన్లు బాగా చేసినాం. ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరిని కూడా బౌండోర్ కేసులు కూడా పెట్టలేదు. 2006లో అది జూలై ఆగస్టు నెలలో అది కూడా బౌండర్ కేసులు తీసుకొచ్చి ముందుగానే ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా ఎవరిని చేయలేదు. పీస్ఫుల్గా నడిపించాను. క్రైమ్ కేసులు ఉన్నాయా? క్రైమ్ కేసులు నేను పెద్దగా చేయలేదు. క్రైమ్ కేసులు ఏం పెద్దగా కానీ అదంతా ప్రాపర్టీ కేసులు కానీ ఈ క్రైమ్. మీరు చాలా కాలం పనిచేస్తారు కాబట్టి ఎందుకంటే అక్కడ ఫ్యాక్షన్ అనేది పుట్టింది అప్పుడులో. ఫ్యాక్షన్ అంటే ఇప్పుడు నేను దొన్నిపాడు దాంట్లో డబ్ల్యూ కొత్తపల్లి అని చెప్పి భూమానాయరెడ్డి అని ఎక్స్ఎంపీ వాళ్ళ సొంత ఊరు అది అంతేను. విలేజ్ సుప్రీంకి సంబంధించి అక్కడ ఉండేది. అది రాంగ అదే తర్వాత ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చేసి మొత్తం అంతా ఒకరికి సపోర్ట్ ఇచ్చుకొని నేను ఉండాలి అని చెప్పి ఆ విధంగా నేనే నాయకుడు ఉండాలా అని చెప్పి ఆ నాయకుడు అనేది సొంత అన్నదమ్ములు కూడా పడుతుంది అక్కడ. మరి దాయాదులు సొంత అన్నదమ్ములు కూడా అవి రైజ్ అయిపోయి ఎడ్యుకేషన్ లేక ఏదో రకంగా సపోర్ట్ తీసుకోవాలని చెప్పి ఒక వర్గాన్ని పెంచి పోషించుకుంటా అట్లా ఉండేది. దొన్నిపాడు కూడా హెవీ ఫ్యాక్షన్ విలేజ్ ఒకప్పుడు నేను రాకముందు తింటాను అట్లా అదనమాట. అది దాన్ని నిరక్షరాస్యత ఎక్కువ ఉండేది. అక్కడే చదువుకొని అక్కడే ఏదో వ్యవసాయము అక్కడే పంటలు అదే చేసుకొని ఏదో తినేవాళ్ళు. ఇప్పుడంతా వాళ్ళ ఊర్లలో అంతా బయటకు వచ్చేసారు, సిటీలోకి అది లైవ్లీవుడ్ కోసమో చదువు కోసమో అంతా వచ్చేసినారు. పరిస్థితులకు ఆ విధంగా ఉండేది అంతే అట్లా. ఓకే, ప్రమోషన్ వచ్చాక ప్రమోషన్ వచ్చాక 3 ఏళ్ళు అక్కడ అనంతపూర్ పీటీసీకి వెళ్ళిపోయినాను, ప్రాపర్ అనంతపూర్లోనే. మళ్ళీ కర్నూలు 1 టౌన్కి వచ్చినాను. అక్కడి నుంచి మళ్ళా కర్నూలు 1 టౌన్లో ఏముందండి? 1.5 year అంత. అది కానీ అక్కడ బాగా స్లమ్ ఏరియా, మంచి కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా. బుధవారపేట అవన్నీ ఉన్నాయి కదా. బుధవారపేట కాదు, ఓల్డ్ టౌన్ మొత్తం అంతా అది కమ్యూనిటీ సెన్సిటివ్ అంతా. అదంతా బుధవారపేట వచ్చేది 3 టౌన్కి వస్తుంది. ఇంకా అంతా పాత ఏరియా అంతా 1 టౌన్ ఏరియా, సెన్సిటివ్ ఏరియా బాగా. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి మొత్తం అంతా. దాంట్లో ఎక్కడ ఏం జరుగుతుందని వాచ్ పెట్టాలి పోలీసు. తర్వాత ఒక 7 years ఇక్కడ సిఐడిలో పనిచేసిన, కర్నూలు సిఐడిని. తర్వాత ఒక 4 years నేను క్రైమ్ బ్రాంచ్లో చేసిన ఇక్కడే కర్నూలు ఎక్కువ. కర్నూలే భార్య కూడా ఆమె ఎంప్లాయీ. సో దాన్ని దర్శే చాయిస్ అట్లా చేసిన. ఏముండండి సిఐడిలో మీకు గుర్తున్న కేసులు ఉన్నాయి క్రైమ్ బ్రాంచ్లో? కానీ క్రైమ్ బ్రాంచ్లో కాదు, నా ఒకసారి అంటే నేను సిసిఎస్లో ఉన్నప్పుడు నన్ను కూడా జాయిన్ కమ్మంటే కొన్ని అనివార్య కాలం నేను పోలేకపోయినా. బట్ వేరే ఒక సిఐ మంచి ఢిల్లీ పోయి నేను ఒక వేరే నైజీరియా దేశంలో పట్టుకొచ్చినాడు డేర్గా పోయి నేట్లుగానే. అది ఇండియాలో ఫస్ట్ టైం దాని కన్విక్షన్ కూడా వచ్చింది. కేసు ఫ్రాడ్ కేసు సంబంధించి, ఆన్లైన్ ఫ్రాడ్ సంబంధించి. ఎవరు ఎస్పీ? ఎవరు అప్పుడు ఎస్పీ వచ్చి మన సుధీర్ కుమార్ సార్ ఉన్నాడు. ఓకే. అప్పుడు ఆయన శేషయ్య అని కర్నూలు 3 టౌన్లో ఉన్నాడు ఆయన. దాన్ని పట్టుకొచ్చి నేను కూడా ఉంటాము, బట్ మేము దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. బట్ అట్లా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్లో ఎస్ఐగా ఉన్నప్పుడు నాకు దొర్నిపాడు తర్వాత ప్యాపిరి ఎలక్షన్స్ చేసిన. నంద్యాల ట్రాఫిక్లో బాగా రెగ్యులేట్ చేసిన, 4 years కంటిన్యూ చేసిన. నంద్యాల ట్రాఫిక్ బాగా రెగ్యులేట్ చేసిన మొత్తం అంతా. అక్కడ అస్తవ్యస్తంగా ఉండేది. 4 ఏళ్ళు కంటిన్యూ చేయడం వల్ల కొంత దాన్ని స్ట్రీమ్లైన్ తీసుకొచ్చాను నేను. నంద్యాల ప్రజలకి ట్రాఫిక్ సెన్స్ ఉందా అంటారా? సెన్స్ అంటే రోడ్స్ చాలా నేరోగా ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ ఉందా? పబ్లిక్ అంటే మనం పోయినాక వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు ఎన్నో పెట్టేసినాం. ఆటో డ్రైవర్లకైతేమి, బస్సు డ్రైవర్లకైతేమి మనమంతా వాళ్ళకు క్లాసెస్ తీసుకుంటాం. మహానంది టెంపుల్ దగ్గర తీసుకుపోయి దాదాపు ఒక 3 days మొత్తం ఒక 1500 మంది అక్కడ భోజనాలను ఏర్పాటు చేసి వాళ్ళ క్లాసులు తీసుకొని లైసెన్స్ లేకుండా లైసెన్స్లు కూడా వాళ్ళందరినీ జిల్లా అధికారులతో మాట్లాడి అప్పుడు ఏర్పాటు చేసినాం నేను పనిచేసిన కాలంలో. సాధారణంగా మోటార్ వెహికల్ యాక్ట్ రాష్ట్రంగా దేశం అంతా ఒకటే ఉంటుంది కదా. కానీ నంద్యాల ఒకలాగా, కర్నూలు ఒకలాగా, ఆదోని ఒకలాగా ఎందుకుంటాయండి? ఎగ్జాంపుల్, కర్నూలు టౌన్లో కొండా బురుజు దగ్గర హెల్మెట్ పెట్టుకోకపోతే లైసెన్స్ చలాన్ రాస్తారు. ఇదే హెల్మెట్ లేకుండా నంద్యాల తిరగచ్చు, ఆదోని తిరగచ్చు. ఎందుకు ఆ డిఫరెన్స్ ఏంటండి? కొంత ఇప్పుడు హెల్మెట్ అనేది మన సేఫ్ సైడ్ ఉండేది. అది కొన్ని సిటీల్లో కంపల్సరీ. అది ఇంకా హెల్మెట్ లేకుండా బయటకు పోకూడదు. ఇంకా కొన్ని సిటీల్లో అవి ఇంకా అది పోలీసు కొన్ని చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్ తీసుకొని వచ్చి
మన సేఫ్ సైడ్, ఎందుకంటే మన మీద ఆధారపడి హెల్మెట్ అనేది సిటీ అయినా రోడ్ అయినా పడితే తలకి అదే కలుగుతుంది, అదే. రోడ్డు తెలియదు. అదే అవేర్నెస్ తీసుకొని రావాలి పబ్లిక్లో కానీ కాలేజీల్లో కానీ అదే అంటున్నా నేను. మొత్తం అంతా. ఇప్పుడు కర్నూలు టౌన్ వచ్చేసరికి ఎంబీ యాక్ట్ హెల్మెట్ పెట్టాలి మస్ట్ గా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు సిటీలో. అదే మీరు రూరల్ వచ్చేసరికి ఎందుకు కాదు అంటున్నారు. రూరల్లో యాక్సిడెంట్ కావాలి, లేదా అక్కడ పడితే తలకి దెబ్బ తగలదా? ఒకటి కర్నూలు సిటీలో ఏదైనా కానీ అంటే పోలీసింగ్ ఎక్కువ ఉంటుంది, రూరల్లో వచ్చే తక్కువ మంది ఉంటారు, మళ్ళీ వేరే డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి. ఊరిని అడిగిందంటే జస్ట్ ఇక్కడే సార్, జస్ట్ 1 కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ సార్ పోతున్నాం సార్, జస్ట్ దానికి పెట్టుకోలేదని చెప్పి ఇచ్చేస్తాంట. అవి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదేమైనా కూడా హెల్మెట్ ఇది హెల్మెట్, కొంత దూరం అయినా కూడా హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణం దానికి. ఇప్పుడు కర్నూలు సిటీలో పోలీస్ ఫోర్స్ ఉంది కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ కర్నూలు హైవే ఎక్కిన తర్వాత మీరు దోన్ రూట్లో కానీ లేదంటే ఎటు వెళ్ళిన హైవే మీద రాంగ్ రూట్ లో వస్తుంటారు. రాంగ్ రూట్ లో వస్తే ప్రమాదం జరిగేది ఎవరికి ఉంటుంది? వానికి ఉంటుంది, ఆపోజిట్ పరికి ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. మరి అక్కడ ఎందుకు ట్రాఫిక్ ఇంప్లిమెంట్ కాదు రూల్? దానికి చర్యలు తీసుకోవాలి, దానికి ఏదైనా కానీ కంపల్సరిగా దాన్ని మెయిన్ అవేర్నెస్ ఎక్కువ తీసుకోండాలి. అది ఏదైనా కానీ పబ్లిసిటీ, అది ఏదైనా కానీ సినిమా ద్వారా, టీవీ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా ఎక్కడైనా తీసుకొచ్చేది ఏదైనా కానీ తప్పే అది. అట్లా ఏముండదు, తప్పే అది. మనం అవేర్నెస్ వాళ్ళ జనరల్ గా మాట్లాడతాం. కర్నూలు ఒకటని కాదు, వేరే స్టేట్స్ ఎక్కడ తీసుకున్నా హెడ్ క్వార్టర్లో ఒకలాగా ఉంటుంది, రూరల్గా ఒకలాగా ఉంటుంది, అర్బన్ ఏరియా ఒకలాగా కనిపిస్తుంటుంది. అదే చెప్పాను, ఫోర్స్ ఎక్కువగా మొబిలైజ్గా ఉంటుంది ఇక్కడ కానీ. కొంత ఛాన్సెస్ ఏదైనా కానీ పోలీసులు పట్టుకుంటారు అనేది ఒక ఇది ఉంది. తర్వాత కెమెరాస్ ఉంటాయి అన్ని చేస్తారని చెప్పి రూరల్ ఏరియాస్ కొద్దిగా. మీరు అలాగంటున్నారు. మరి కొంతమంది ఏమంటారంటే మా ఊర్లో మాకు పట్టుకోలేదు పోలీసు, మేము అక్కడికి వెళ్తే ఎందుకు పట్టుకుంటారు, మా ఊర్లో కూడా చేయాలి కదా అంటారు. అది కరెక్టే, దాంట్లో మీరు చెప్పిన దానికి ఏకీపిస్తాను. ఇంకా అవేర్నెస్ తీసుకొని రావాలి, పోలీసులో రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి పబ్లిక్ కూడా తీసుకొని రావాల్సింది, దానికి చర్యలు తీసుకోవచ్చలేదు. అట్లా నంద్యాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? నంద్యాలలో ఇక్కడ అదే నంద్యాల నుంచి దొన్నిపాడు వెళ్ళిపోయినాను. దొన్నిపాడు నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత డిఎస్పీగా మళ్ళీ అనకాపల్లి పోయినాను. ఎక్కడ? అనకాపల్లి డిఎస్పీ ప్రమోషన్. అంటే సిఏలో మీకు మంచి గుర్తుండిపోయి ఎక్కడ ఉన్నాయి? సిఏ కాదు, డిఎస్పీగా అయితే నాకు 2 ఇన్సిడెంట్లు బాగా గుర్తున్నాయి. అనకాపల్లిలో మాడుగుల నియోజకవర్గం పూర్తి స్థాయి ఇన్ఛార్జి నేను, ఎలక్షన్ సంబంధించి. డిప్యూటీ సీఎం బోడిముత్యాలనాయుడు వర్సెస్ బండారు సత్యనారాయణ అని చెప్పి ఇద్దరు చేసినారు. ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ జరుపుకోకుండా, చిన్న ఇన్సిడెంట్ జరుపుకోకుండా కంటిన్యూగా ఎస్పీ నాకు ఫోనే చేయలేదు ఆ రోజు. నేను నా పాలసీ మ్యాటర్ ఎస్పీ సార్ మురళీ కృష్ణ అనే ఎస్పీ సార్ ఫోన్ చేయకూడదని నేను కోరుకున్నా. సారే ఫోనే చేయలేదు, నేనే ఫోన్ చేస్తా అంటే గంటకు నథింగ్ ప్రాబ్లం సార్, నథింగ్ ప్రాబ్లం. అప్ టు నెక్స్ట్ డే 5 o'clock వరకు కంటిన్యూ మొత్తం అన్నీ చేసినాం సార్. టోటల్గా పోలింగ్ బాక్స్ అన్ని హెడ్ క్వార్టర్ చేసినాం సార్ అని చెప్పిన. అది బాగా గుర్తుపోయింది. ఇంత సింగిల్ ఇన్సిడెంట్లు కూడా మిగతా అన్ని దక్కల ఏదో చిన్నదో పెద్ద చిన్న జరిగినాయి ఆ నియోజకవర్గాన్ని, మిగతా అనకాపల్లి జిల్లాలో. బట్ మాడుగులకు సంబంధించి ఎట్టి పరిస్థితులను చూసుకున్నాం. అది తర్వాత ఎమ్మెనూరు ఎస్డిఓ పనిచేసినాను నేను. అనకాపల్లి ఎస్డిఓగా ఎలక్షన్ ఒకటే గుర్తుంది. అనకాపల్లి దిశ మహిళా డిఎస్పీగా ఉన్నా. మహిళ అంటే నా 4 days 5 days ఇన్ఛార్జ్ ఇచ్చాను నాకు ఆ మాడుగుల నియోజకవర్గం సంబంధించి ఒక డిఎస్పీ. ఆ 5 days అక్కడే క్యాంప్ వేసుకొని కంటిన్యూగా వాసు పెట్టుకొని మొత్తం ఫోర్స్ అంతా ఎక్కడెక్కడ మహిళా డిఎస్పీ చేశారా? మహిళా డిఎస్పీ అక్కడ. తర్వాత ఎక్కడికి వచ్చారు? ఎమ్మెనూరులో కూడా నేను దాదాపు 11 ఏళ్ళు పనిచేసినాను. 11 ఏళ్ళు ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా తీసుకున్నాను అక్కడ. ఏమీ అంటే బయట నుంచి అదే పని కోర్సు రాకుండా. కానీ ఎమ్మినగనూరులో ఒక ప్రాబ్లం ఉంటుంది, కమ్యూనల్ ప్రాబ్లం. ఆదోని ఎమ్మినగనూరు మీకు ఇప్పుడు ఎదురుపడలేదా? ఇప్పుడు ఎదురుపడింది, కానీ చాలా స్మూత్గా దాన్ని డీల్ చేసిన అవుతుంది. కానీ చిన్న విషయాలు కూడా ముందుగానే దాన్ని హెచ్చరించి దాన్ని, ఎందుకంటే వాచ్ పెట్టాలి. అదే చెప్తేనే పోలీస్ అనేది ఎప్పుడు వాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిగా అన్ని అబ్జర్వేషన్ చాలా ఉండాలి పోలీసు అంటే. ఎందుకంటే అది ప్రశాంతంగా మనము చేయాలంటే ఫస్ట్ అబ్జర్వేషన్ బాగుండాలి. అదే అంటే అబ్జర్వేషన్కి టిప్స్ అని చెప్పగలరా? అబ్జర్వేషన్ అంటే పబ్లిక్తో బాగా వాళ్ళతో మనము ఇన్వాల్వ్మెంట్గా ఉండాలి ఏదైనా కానీ. అంటే మనం పట్ల నిజాయితీ పనిచేస్తా అనేది ఉండాలి ఫస్ట్. అది ఎవరికైనా ఎక్కడైనా కానీ ఒక ఆఫీసరు ఒక రెస్పాండ్ అవుతాడని చెప్పి ఎవరైనా వచ్చిందంటే ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడాలా. ఆయన ఒక ఏదైనా పరిష్కారం చూపుతాడనే భావన పబ్లిక్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తర్వాత ఏదైనా కానీ సారు అంటే నాట్ ఓన్లీ పోలీస్ కానీ ఏదైనా చెప్పినా కూడా సార్ ఏదైనా సలహా ఇస్తాడు ఏదైనా కానీ ఒకవేళ అని, అది కూడా ఉండాలి. అది తర్వాత సబార్డినేట్తో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలా ఏదైనా కానీ.
కమ్యూనికేషన్లో గ్యాప్ ఉండకూడదు. కమ్యూనికేషన్లో ఏది కూడా అదంటే పబ్లిక్ నమ్ముతారు ఏదైనా కానీ చెప్పు ఏదైనా కానీ చేసినా లేదు సార్ లేదు. కానీ మీరు చెప్పినవన్నీ చేస్తే పబ్లిక్ లో మరొక ఒపీనియన్ వస్తుంది, ఈ పోలీసు మెతక పోలీసు మనం ఏం చెప్తాను ఆడుకుంటాడని. మనం ఏం చెప్పినా వింటారు, మెతక పోలీసు అంటారు. మనం ఇప్పుడు పోలీసు అంటే కొంచెం హార్ష్ ఉండాలి అని కాదు, కొంచెం ఫర్మ్గా మాట్లాడితే మనం మెత్తగానే కదా, ఫర్మ్గా ఉండాలి. ఒక యాక్షన్ అనేది ఫర్మ్గా, ఇది కాదు అంటే కాదంటే ఎట్లా ఉండాలి అంతే. ఇంకా నువ్వు మళ్ళీ ఎక్కడ పోయినా కాదు రైట్ ఓకే అంతేగాని అట్లనా అని చెప్పి జిగ్జాగ్గా ఉండకూడదు పోలీసు. ఫర్మ్గా ఉండాలి. అట్లనే ఇంతకుముందు మాదిరిగా ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అవన్నీ ఉంటాయి గతంలో ఇప్పుడు అటువంటి కాదు. ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది, సీసీ కెమెరాలు చేసినాయి, ఎక్కడ చూసినా కూడా అవేర్నెస్ పెరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనము మనము ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి అంతే. మీరు పనిచేసిన ఎస్ఐ నుండి ఇక్కడ వరకు తీసుకుంటే ఎస్ఐ వరకు కొంచెం ఫోకల్ కానీ మిగతా నాన్ ఫోకల్ కనిపిస్తున్నాం. మీరు ఎప్పుడు బాధపడలేదు? లేదు ఎప్పుడు నేనంటే నా ఛాయిస్ అది. ఫ్యామిలీ ఆమె హై స్కూల్ టీచరు, ఇంకా పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, నేను అదే పనిగా మళ్ళీ ఎక్కడో బయటికి పోయిందంటే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అదే పనిగా నా ఛాయిస్తోనే ఉండలేను. ఇవన్నీ ఆఫీసర్ పోస్టింగ్ పొలిటికల్ పోస్టింగ్? నో యాజ్ ఆన్ టుడే ఆఫీసర్ పోస్టింగ్ మొత్తం. ఓకే, ఎమ్మెల్యేగారు తర్వాత వచ్చారు? ఎమ్మెల్యేగారు తర్వాత ఇక్కడికి వచ్చింది. ఓకే, దిశ పోలీస్ స్టేషన్ శక్తి అనుకుంటా. ఇది మహిళా పోలీస్ స్టేషన్. మహిళా పోలీస్ స్టేషన్ లో మీరు రెండో పోస్టింగ్ ఇది? మూడో పోస్టింగ్ ఇది. ఒకటి అనకాపల్లి, ఎమ్మినూరు మహిళా. ఇది ఎమ్మినూరు కూడా మహిళా పోలీస్ స్టేషన్? ఎమ్మినూరు సబ్ డివిజన్. మహిళా పోలీస్ స్టేషన్ అయితే అనకాపల్లి ఇదే. మీ పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళ కేసులు 498 వస్తుంటాయి అని ఎక్కువగా ఫాల్స్ ఉంటాయా, రియల్గా ఉంటాయా? ఇక్కడ ఉన్న వచ్చిన మహిళల కేసులకి అనకాపల్లిలో వచ్చిన మహిళల కేసులకి తేడా ఉంటుంది? సమస్య ఒకటే కనిపిస్తుందా లేదు వేరే విషయం కనిపిస్తుంది? అంటే ఆ ప్రాంతం తగ్గట్టుగా అక్కడ ఎక్కువగా వచ్చేవాళ్ళు బీదోళ్ళు ఉన్నారు. బట్ అక్కడ ఆల్కహాల్ కండిషన్ ఎక్కువ అక్కడ అనకాపల్లి ఏరియాలో. వాళ్ళు భర్త తాగి వచ్చి నన్ను కొడతాడు, నన్ను ఎట్లా అంటే అట్లా మాట్లాడతానని చెప్పి అక్కడ ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా తక్కువనే. ఇక్కడ రకరకాల ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వైట్ కలర్ ఎంప్లాయీస్ ఉంటారు, మొత్తం అంతా. ఇంతకుముందు గతంలో ఎట్లంటే మగవాళ్ళలోనే ఎక్కువగా మేల్ పర్సన్స్లోనే కొద్దిగా ఇది ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా కొంత లేడీస్లో కూడా చైతన్యం అనేది వచ్చింది. సరే 1,00,000 కారణాలు ఉంటాయి మొత్తం అంతా. వాళ్ళు అప్రోచ్ ఎక్కువ అవుతున్నారు రకరకాల, అంటే అడ్జస్ట్మెంట్ కాక ఫైనాన్షియల్ ఇది ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి ఇంకా అంటే ఓర్పు లేకపోతుంది ఎక్కడ కానీ. ఇద్దరిలో కూడా ఎవరో పెద్దోళ్ళు కూడా నచ్చ చెప్పే స్టేజ్లో వాళ్ళు కూడా కనపడలే. గతంలో కొనుక్కుంటే స్టెప్ బై స్టెప్ చూసుకుంటా అంటే తల్లిదండ్రులు కూడా సముదాయించి ఏదైనా అడ్జస్ట్మెంట్ చేస్తామనే ఆలోచన కూడా వాళ్ళు వదిలిపెట్టారు. ఎందుకంటే గతంలో అమ్మంటికి ఫోన్ చేసి అమ్మ నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అంటే, కాదమ్మా అత్తవారిలే నీకు చివరి వరకు సర్దుకో కొంతకాలం అని నచ్చెప్పేవారు. ఇప్పుడు ఆ నచ్చెప్పే కార్యక్రమం పక్కకి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వచ్చి డైవర్స్ ఇచ్చేద్దాం అంటారు. ఆ మార్పు కారణం ఏంటంటారు? ఫైనాన్స్ ఇండిపెండెన్స్ వచ్చేసింది, చదువుకున్నారు. టీవీలు ఈ దాదాపు 95% సెల్ ఫోన్లోనే వాళ్ళ ఫ్యామిలీస్ డ్యామేజ్ అవుతుంటాయి. అవి రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. దాంట్లో ఎన్నో మెసేజ్లు ఉంటాయి. వాళ్ళు ఏదో మెసేజ్ మాట్లాడినాము దాన్ని డిలీట్ చేసినాం అనుకుంటారు. అవి వాట్సాప్లో దాన్ని ఎవరైనా కానీ బోత్ పర్సన్స్ మేల్ ఆర్ ఫీమేల్ మళ్ళీ ఐడెంటిఫై చేసుకుంటారు. ఇంకా అది అవుతాండ్రి. నువ్వెంత అంటే నువ్వెంత అని. ఇంతకుముందు ఏదన్నా కానీ గతంలో ఏదైనా ఫోన్ చేయాలంటే ఎక్కడికో పోయి ఫోన్ చేయాలి. ల్యాండ్ ఫోన్ ఉంటే తగులుతుంది తగలకుండా. ఆ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో మనిషి మార్పు వచ్చేస్తుంది. సర్లే పిల్లలు ఉన్నారు ఇంకా ఎందుకు వచ్చినా కూడా నీళ్ళు చదువుకుంటామని చెప్పి. ఇప్పుడు వెంటనే ఫోన్ చేస్తా అంటే ఫోన్ ఎత్తకోకుంటే నేనంటే లెక్కలేని తనుముతూ ఉందా అని చెప్పి వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ వెంటనే ఇంకా నువ్వంటే ఇష్టంలే ఇంకా ఎట్లా అంటే మాట్లాడుకోవడము నువ్వెంత చేసుకున్నావు. వాళ్ళకు ఒత్తాసు కూడా తల్లిదండ్రులు కూడా అంత ఓపిక కూడా వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు మరి ఏ రకంగా ఓపిక లేదు కానీ. ఇప్పుడు ఆ రీజన్తో మీ దగ్గరికి వచ్చారంట కేసు వచ్చింది, మీరేం చేస్తారు? ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. పిల్లం పిచ్చి చెప్పడం వరకే బాగా చెప్తాం. ఫస్ట్లోనే చెప్పడం. ఇక్కడ కొట్టడము తిట్టడం అనేది ఉండదు. పిల్లం పిచ్చి కౌన్సిలింగ్. ఎందుకు పెళ్లి చేసుకుంటావు, ఏం కథ, పెళ్లి చేసుకుంటే కొన్ని బాధ్యతలు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇంతకుముందు సింగిల్గా ఉంటే ఏ టైంలో ఎట్లా పోయినా కూడా అడిగేవాళ్ళు లేరు, మీ అమ్మ నాయన అంతవరకు. ఇప్పుడు భార్య అవుతుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు. నీ అలవాట్లని తగ్గించుకొని ఏదైనా కానీ ఇవి చేసుకోవాలా. లేదు ఊరిక కొట్టడము తిట్టడము చేసిందంటే ఆమెకి ఏమన్నా ఏంటంటే కింద పడిందంటే నువ్వు నూకడంలోనే ఏదన్నా కానీ ఆమెకన్నా 5 దెబ్బలు సరిపోతే పిల్లలు అనలేతారు.
లేదు ఆమె కూడా కోపం వచ్చింది నిన్నేమైనా చేసింది ఇబ్బంది పిల్లలు అవుతారు, ఇది జాగ్రత్తగా లేదంటే చట్ట ప్రకారం ఇది చేసుకోండి అంతే అని చెప్పి అని ఎవరికి మగవారికి చెప్తారు? లేదు ఇద్దరికీ చెప్తాం, స్మూత్గా చెప్తాం ఎందుకని ఇట్లా. మరి అమ్మాయికి ఏం చెప్తారు? అమ్మాయికి ఏం చెప్తారు? లేదా ఇప్పుడు అమ్మాయిలు వస్తుంటారు, నేను సింగిల్గా ఇంటి ఉంటాను లేదా అత్తమామతో ఉండము ఇట్లానే, లేదమ్మా ఉమ్మడి కుటుంబం ఉంటారు అంత బాగుంటుంది చెప్తాము ఏదైనా కానీ అని చెప్పి, సరే వీలైనంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో కలపడానికే పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాం. ఫైనల్గా ఆమె నేను ఇది చేస్తే సరేనమ్మా దాని ప్రకారం చట్ట ప్రకారం పోతాం అని చెప్పి సరే. కొన్ని కేసుల్లో మొమెంది అప్పర్ హ్యాండ్ అయింది అనుకోండి, అటువంటి కేసులు వస్తుంటాయి కదా? వస్తాంటాయి. అటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి వచ్చిన కేసు. ఉమెన్ అప్పర్ హ్యాండ్ వచ్చాయి, కాకపోతే మనం సర్దుకొని మనం మగవాళ్ళకు చెప్తా ఉంటాం, నైనా పిల్లలు ఉండారు ఇంకా ఒక 4-5 ఏళ్ళు పోయిందంటే వాళ్ళు కూడా స్టేజ్ వస్తారు. ఒకవేళ ఉమెన్ అప్పర్ హ్యాండ్ కేసులో ఖచ్చితంగా భార్య చేతుల్లో భర్త దెబ్బలు తింటాడు, బాంబరదలు కొడతారు, అత్త కొడతారు, మరి అప్పుడు మగవాళ్ళకి రక్షణ ఉండదా? మగవాళ్ళకు రక్షణ అనేది ఉంటుంది, వాళ్ళు వచ్చి కొద్దిగా తక్కువనే వస్తారు, బట్ వస్తా ఉంటారు ఏదైనా కానీ మనం సర్దుబాటు చేసి ఏదైనా అని చెప్పి మళ్ళీ జరపకుండా చూసుకోండి. లేదంటే సరే మీకు ఇష్టం లేదు ఏదైనా కానీ ఇంకా కోర్టు ద్వారా ఇది కాదండి. ఆ భర్త భార్యను కొడితే పిలిపిస్తారు, మాట్లాడతారు, కౌన్సిలింగ్ చేస్తారు, కాదంటే డైవర్స్ ఇప్పిస్తారు. డైవర్స్ ఇప్పుడు మీ చుట్టూ కోర్టు ద్వారా. కానీ అది ఇక్కడికి వచ్చాక మీకు ఫ్యాక్ట్ తెలిసింది అనుకోండి, భార్యే భర్తను కొడుతుంది అన్నప్పుడు మీరు ఆ భర్తకి మీరు సపోర్ట్ చేస్తారా, ప్రొటెక్ట్ చేస్తారా, లేదు కొట్టమ్మా అంటారా? లే భర్త పిల్లపిచ్చి మాట్లాడతాము, చూడమ్మా భార్య భర్తలంటే గొడవలు సాధించము, కానీ ఇది కొట్టుకుందంటే పిల్లల ముందర మళ్ళీ ఇవైతాయి మరీను బంధువుల్లోనూ అంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్తాం ఏదైనా కానీ. ఇట్లా ఉంటాక సరే మీకు ఇష్టం లేదు రైట్ ఏదైనా కానీ అది చట్ట ప్రకారం తీసుకోండి అని చెప్పి ప్రొటెక్ట్ చేయవా? సెక్షన్లో ప్రస్తుతానికి ఇక్కడ అయితే ఈ మహిళా పోలీస్ స్టేషన్లో ఆయనకి సాధారణంగా 490 ఉంది డౌరీ హరాస్మెంట్, అది చేస్తా ఉంటాం. అది ఒకవేళ భర్త భార్యను కొడితే మీరు 324 ఐపీసీ పెడతారు. కానీ మీ ఫ్యాక్ట్ లో మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత భార్యే భర్తను కొడుతుంది, భార్య తరపు వాళ్ళే భర్తను హింసిస్తున్నారు అన్నప్పుడు మీరు ఆ భార్య మీద కేసు పెడతారా, పెడితే ఏ సెక్షన్ పెడతారు? ఇంతవరకు అట్లా రాలేక కౌన్సిలింగ్ అయితే వచ్చినాయి అంతే. వస్తుంటాయి అటువంటివి? వస్తాంటాయి తక్కువ వచ్చేది. ఇంకా అవి రాకుండా ఎన్నో ఉంటాయి. ఇంకా మగవాళ్ళు మా భార్య వచ్చి భార్య వేధిస్తుంది, భర్త వేధింపులు చూసి మనం చూసాను, నేను ఎవరు కించపరచట్లేదు, కానీ భార్య వేధింపులు కూడా కొంతమంది ఉంటారు కదా. చాలా ఉంటాయి, కొన్ని వస్తుంటాయి అంతేగాని అవి చాలా ఉంటాయి ఇప్పుడు సమాజంలో. మరి వాళ్ళు ముందే వచ్చి పోలీస్ కంప్లైంట్ వచ్చా నా భార్య నన్ను వేధిస్తుందండి అని వస్తా అంటారు, కౌన్సిలింగ్ చేసి పంపిస్తా ఉంటాం ఇట్లా అంతే. ఏం చేస్తారు కౌన్సిలింగ్? భార్యను పిలిపించి కౌన్సిలింగ్, భార్య పిలిపించి ఇది మీరు తిట్టడము, మళ్ళీ మీ అమ్మ నాయన తిట్టడము, ఇది ఇంటికి రచ్చ మళ్ళీ బయటికి ఎందుకు వల్ల చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలు కూడా పెద్దగా అవుతాండ్రు. అంటే దీనికి కారణం ఇద్దరు డబ్బులు సంపాదించబట్టేనా? డబ్బులు సంపాదించేది అదొకటి, ప్రస్తుతం ఎందుకో తినే తిండిలోనో పీల్చే గాలిలోనో లోపం అయితే ఏదో ఒక్కడో ఉంది, ఇరిటేట్ అవుతుంది మనుషులంతా ఏదైనా కూడా. మరి అంటే ఎక్కడ సమాజంలో నేను ఉండే అబ్జర్వేషన్లో సపోజ్ అనగానే ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్తే వెంటనే బస్సు ఉండాలా, డాక్టర్ దగ్గర వెళ్తే వెంటనే అపాయింట్మెంట్ ఉండాలా, రైల్వే స్టేషన్ వెంటనే రైలు ఉండాలా. అంటే ఓపికనే నశించింది అది, ఎందుకు ఎక్కడనే అది కానీ ఇంకా వెంటనే అంతే. ఇంకా అది అట్లా ఏదైనా కూడా భార్య పోతా ఇంటికి పోతా ఇంట్లో వంట వండిండాలి అంతే ఇంకా రెడీగా, లేదు భర్త పోతాను భర్త పికప్ చేసుకోవాలి వెంటనే నేను డ్రాప్ చేయాలా, ఇట్లా ఉంది అనమాట. ఓర్పు అనేది దాదాపు తగ్గింది ఇంత ముందుకు ఇప్పటికి. ఈ కమ్యూనికేషన్ పెరిగిపోయి, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయి వెంటనే ఇంకా ఇవి కొన్ని ఉంటాయి, ఇవన్నీ మొత్తం అంతా ఓపిక నశించింది అంటారు. ఓపిక నశించింది అది. వేరియస్ ఎన్నో రీజన్స్ ఉంటాయి దానికి, ఇది అనేం కాదు, వేరియస్ రీజన్స్ ఎన్నో ఉంటాయి. సార్ మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏమో ఒకప్పుడు అంటే కేసు పెట్టాలి, మాట్లాడాలి, కౌన్సిలింగ్, కోర్టు వెళ్ళేది కదా, ఇప్పుడు ఇమీడియట్గా నాకు జస్టిస్ కావాలంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఇమీడియట్గా అంటే ఆమె చెప్పిన ప్రకారం ఇంకంతే, నాకు కౌన్సిలింగ్ వద్దు ఏం వద్దు, కేసే కావాలంటే సరే కేసే ఇచ్చేస్తాం, కేసే కావాలంటే ఇచ్చేస్తాం. కానీ భర్త నేను భార్యతో ఉంటానంటే నాకు కలపండి అంటాడు, అప్పుడు ఏం చేస్తారు? చేస్తాం 2-3 సార్లు కౌన్సిలింగ్ అంటే పిలుస్తాను, నేను రానంటే ఇంకేం చేసేది ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఆమె భార్య నేను కాపురానికి పోను అంటేనే కదా నేను చెప్పడానికి. అట్లా వాళ్ళు సార్ నాకు భార్య కొద్దిగా కలపడతారంటే రైతు పిల్లలు పిచ్చి మాట్లాడతాంలేండి, దాన్ని ఏమన్నా చెప్తాం. ఇప్పుడు కర్నూలులో ఎలాంటి కేసులు వస్తున్నాయండి మహిళా పోలీసు? ఇదే హరాస్మెంట్ కేసెస్ వస్తున్నాయి మొత్తం అంతా. భర్త వేధిస్తున్నాడు, భర్త తరపున వేధిస్తున్నాడు కట్నం కోసము అని చెప్పి, దాంట్లో
ఎన్నో రకరకాలుగా ఉంటాయి రీజన్స్. పైకి మాత్రం వేరే రీజన్స్ ఉంటాయి, అంతర్గతంగా వేరే రీజన్స్ ఉంటాయి. దానికి ఇంకా చెప్పలేము. పెళ్ళి అయిన సంవత్సరం వరకు భార్య భర్తల మధ్య పంచాయతీలు ఉంటే సామాను, కానీ పెళ్ళిని 30 సంవత్సరాలు కూడా కొంతమంది వస్తుంటారు. 30 ఏళ్ళు మనవాళ్ళు మనవరాలు ఉన్నాయి కూడా వచ్చినాయి, అవి కూడా వస్తాయి. ఆ వయసులో పెళ్ళైన వారానికి కూడా వచ్చేటివి కూడా ఉంటాయి. ఏదో నా భర్త పనికిరాడు సరే వారానికి వచ్చారంటే అర్థం ఉంది, మనల్ని పుట్టే గొడవే ఉంటుంది. మన వాళ్ళు మనవరాలు వచ్చినా అవి కూడా వచ్చినాయి, అవి కూడా కేసు రిజిస్టర్ కూడా చేసినాయి. ఎందుకు వాళ్ళు ఏంటి అండర్స్టాండింగ్, కొంతమంది స్వేచ్ఛంగా కోరుకుంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా నేను ఇది చేయాలని చెప్పి వాళ్ళు ఇదైతే అంటారు. అట్లా స్వేచ్ఛగా ఉండాలనుకున్నా కూడా ఇప్పటికి కూడా ఇబ్బంది పెడతానని చెప్పి అట్లా అవి కూడా కేసు రిజిస్టర్ చేసినాయి కూడా. దాంట్లో కూడా ఉంటాయి 30 years పైన పెళ్ళి, మనవాళ్ళు మనవరాళ్ళు, పిల్లలు మంచి పొజిషన్లో ఉండేవారు ఉంటారు, మంచి డాక్టర్స్ అట్లా ఉండేవాళ్ళు ఉంటారు. మహిళా పోలీస్ స్టేషన్ అని ప్రతి జిల్లాలో పెట్టారు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ అన్ని రాష్ట్రాలు. అంటే అంత క్రైమ్కు ఉన్న కెపాసిటీ ఉందండి ఇక్కడ పోలీస్ స్టేషన్కి? క్రైమ్ కాదు, వీళ్ళే కౌన్సిలింగ్కి ఎక్కువ మంది వస్తుంటారు. రోజుకి ఎంతమంది రావచ్చు? రోజు మంచి ఒకసారి ఒక సందర్భంలో 10 మంది రావచ్చు, ఒకసారి 20 మంది రావచ్చు, ఒకసారి అదంటే ఇక్కడ వాళ్ళు సినారీ చూసుకుంటారు. బందోబస్తు ఎవరు లేరంటే బందోబస్తు ఎక్కువ బయటకు పోవచ్చు వేరే డ్యూటీలకు. ఎవరు లేరు అంటే అంత అంటే వాళ్ళు రారు, ఎవరు ఉన్నారంటే సందర్భాన్ని బట్టి వెంటనే వచ్చేస్తారు. అట్లా ఇప్పుడు మీరు ముందు భార్య కంప్లైంట్ ఇస్తుంది భర్త మీద, పిలిపిస్తారు, ఆయన రానప్పుడు ఏం చేస్తారు? 2-3 సార్లు కూడా పిల్లంపిస్తాం. మళ్ళీ అట్లా వాయిదా ఏమైనా తీసుకుంటారమ్మా ఎట్లా ఏం కదా, ఇతను పిల్లంపిస్తే రాలే, అట్లనే మేము అతన్ని బలవంతంగా పిలుచుకొని రాము. మళ్ళీ ఎట్లమ్మా అంటాక లేదు సార్ మళ్ళీ వాయిదా ఇవ్వండి సార్ అంటే ఓకే, ఆ టైం కూడా ఇచ్చేస్తాము, మళ్ళీ చెప్తాము. అట్లా కనుక సరేమో 3 times పిల్లంపించాం రాలేదు, రైట్ ఏం చేయమంటాం, సరే కేసు రిజిస్టర్ చేయమని చట్ట ప్రకారం కాదని మేము పోయి మళ్ళీ దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతాం. అట్లా దీంట్లో 2 పోలీస్ స్టేషన్లు చేశారు, సబ్ డివిజన్ మహిళా పోలీస్ స్టేషన్. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. దీంట్లో మహిళా పోలీసు వచ్చిన కొంతమంది మంచి హై వైట్ కలర్ వాళ్ళు వచ్చినారు, సొసైటీలో మంచి నేమ్ ఫేమ్ ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరిగా లేక వాళ్ళు వచ్చిన కౌన్సిలింగ్ ఇచ్చినాం ఒక 2 times. లేదా నేను చేయను అని చెప్పి మంచి హై ప్రొఫైల్ ఉండేవాళ్ళు, పేరే అవసరం లేదు అట్లా. మళ్ళీ వాళ్ళు కోర్టుకు మళ్ళీ కోర్టుకు పెట్టేసినాం మొత్తం అంతా. అది అట్లా కూడా ఉంటాయి ఇంకా అవి పొలిటికల్. ఈ కేసులో ఈ సెక్షన్ ఆ సెక్షన్ లేదు అంతే, మిడిల్ క్లాస్ ఆ క్లాస్ ఈ క్లాస్ ఏమీ లేదు అంతే. దీంట్లో ఎవరైనా వస్తా అంటారు అంతే, దీంట్లో చిన్నోడైనా వస్తారు పెద్దోడైనా వస్తారు, ఎందుకంటే కేసు అంతే ఇంకా అడ్జస్ట్మెంట్ కాక. కానీ మీకు తెలుస్తుంది అందులో కేసులో కంటెంట్ లేదు, ఇది ఫాల్స్ అని, మరి అప్పుడేం చేస్తారు? ఆమె ఏం చెప్తే దాని ప్రకారం వస్తుంది, కానీ మీకు తెలుసు అందులో దాంట్లో ఉంటుంది సరేనమ్మా అని చెప్పి చేస్తాను. మీ డెసిషన్ చూపించరు, మీ డెసిషన్ ఉండు. ఇప్పుడు ఈ ఇన్సైడ్ ఉంటుంది కదా జరిగేది ఏదైనా, కానీ ఆమె ఒక్కత చెప్పినా కూడా ఆమె ప్రకారం పోతుంది ఇంకా. ఇప్పుడు దీని మిగతా ఏదైనా కాక ఎవరు కొట్టినారు ఏం కథ ఎవరు చూసినారు అనేది ఉంటుంది, దీంట్లో ఇన్సైడ్ కదా జరిగేది. సో వీళ్ళు ఇంకా అంటే ఎవరినో ఇస్తాంటారు పెళ్లి చేసిన పెద్ద మనుషులు అంతాను, అప్పుడు చెప్తాము ఎవరు దీనికి కరెక్ట్ పర్సన్ వాళ్ళు మాత్రం ఇది చేయండి, అంత ఎవరు పెద్ద మనిషి చేసి వాళ్ళు కానీ వస్తాంటారు కొంతమంది. ఓకే, అట్లా కూడా ఫస్ట్లో మాట్లాడేవాడి. ఫస్ట్లో ఆలగడ్డలో ఉన్నప్పుడు పోలీసింగ్కి, కర్నూలు వచ్చిన పోలీసింగ్కి అంటే 96 నుంచి 2026కి పబ్లిక్లో ఆ గ్యాప్ పెరిగింది అనుకోవచ్చా తగ్గింది అనుకోవచ్చా? దానికి కారణం పోలీసుల యాటిట్యూడా, పబ్లిక్లో ఆ జనరేషన్ మార్పు అనుకోవాలా? పోలీస్ యాటిట్యూడ్ అట్లే ఉంది, జనరేషన్ గ్యాప్ ఎక్కువ ఉంది. మొత్తం అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఎక్కువ ఉంది పబ్లిక్లో. తర్వాత బాధ్యత అనేది లేదని చెప్తే కదా, హక్కులు మాకు హక్కు రైట్ ఏం ఎందుకు చేసుకుంటావు ఎందుకు కదని. ఇంతకుముందు అట్లా అడిగే వాళ్ళు లేరు, ఒక అడిగినా చెప్తా అంటే ఇంటా అంటే వాళ్ళు. ఇప్పుడు అడిగేవాడు ఎక్కువైనాడు, చెప్తా అంటే వినలేరు, ఇది వచ్చింది మొత్తం అంతా. మరి మార్పు రావాలంటే ఏం చేయాలి? రెమెడీ అది ఎవరో చెప్తేనే కాదు, ప్రతి ఒక్కరికి సెల్ఫ్గా ఉండాలి. అది అరే మనం మనం మీరు చెప్పారు ఇందాక హెల్మెట్, ఎవరో చెప్పచ్చు సార్ నేను బాగుండాలా, నా తల బాగుండాలా, రైట్ నేను పోవాలని చెప్పి అట్లా సెల్ఫ్గా ప్రతి ఒక్కరికి అది చేయాలా. అది కాలానుగుణంగా ఇప్పుడు ఎవరికైనా ఇంట్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఉంటుంది, వాళ్ళంతా కొద్దిగా అవేర్నెస్ వచ్చేస్తుంది. ఒక తల హెల్మెట్ పట్టుకొని వాడు నేను మా ఓనర్ చనిపోయినాడు, మనం జాగ్రత్తగా ఉండాలని. అది ఒక సందర్భాన్ని బట్టి ఒక సందర్భం వచ్చింటే కొంతమందికి అవేర్నెస్ వస్తుంది. అట్లా చూడంగా సినిమాలో చూడంగా, టీవీలో చూడంగా, వాట్సాప్లో చూడంగా రంగ అది పబ్లిక్ తెలుస్తుంది అంతే. ఇవి ఎవరో చెప్తే ఏం కాదు, ఇవి
తెలుస్తుంది అది కాలానుగుణంగా అట్లా. ప్రజల్లో హక్కు కాదు బాధ్యత కూడా ఉన్నప్పుడే సొసైటీ ముందుకెళ్తుందంటున్నారు ఉపేందర్ గారు. హక్కులు ప్రశ్నించేటప్పుడు ఇది నా బాధ్యత కూడా ఉంది అని గుర్తుంచుకోవాలంటున్నారు. ఎక్కడ లేక నా బాధ్యత లేకుండా కేవలం హక్కుల గురించే మాట్లాడతామంటే అందరూ వెనకబడతాం తప్ప ముందుకు వెళ్ళే ప్రసక్తి లేదంటూ ఉపేందర్ గారు తనకున్న అనుభవంలో చెప్తున్నారు. ఇది వారం ఉపేందర్ గారితో ఎక్స్క్లూజ్ అంటారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.